హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను వింటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మీకు సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే వారి యొక్క సహకారంతో ఆ యొక్క ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. శుభవార్తలను వింటారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సంతాన యోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఈరోజు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా సాగుతాయి. ఇక అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సాధిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.